భారతదేశంలో భాషా రాష్ట్రము మొట్టమొదట ఏర్పాటైన సంవత్సరం 1956, 1953, 1952, 1954. సమాధానము 1953. నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే ఏమి అవసరం? 368 ప్రకారం రాజ్యాంగ సవరణ, సాధారణ రాజ్యాంగ సవరణ, ప్రత్యేక సవరణ, పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతో తీర్మానం. సమాధానము పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతో తీర్మానం. గుజరాత్ రాష్ట్రం ఎన్నోవ రాష్ట్రంగా ఏర్పడింది? 15, 17, 16, 14. సమాధానము 15. తెలంగాణ రాష్ట్రం ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది? 28, 29, 27, 26. సమాధానము 29. ప్రకరణ 1 ప్రకారం భారతదేశం సమాఖ్య, ఏకకేంద్ర రాజ్యం, రాష్ట్రాల యూనియన్, ఉమ్మడి రాజ్యం. సమాధానము రాష్ట్రాల యూనియన్. కొత్త రాష్ట్రం ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్ర సరిహద్దులలో మార్పులు చేసేది భారత రాష్ట్రపతి. పార్లమెంట్ చట్టం, సంబంధిత రాష్ట్రాలు, మెజారిటీ రాష్ట్రాలు. సమాధానము పార్లమెంట్ చట్టం. నూతన రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టాలి? రాజ్యసభ, లోకసభ. ఏ సభలోనైనా పైవేవి కావు. సమాధానము ఏ సభలోనైనా. పార్లమెంట్ ఆమోదించిన నూతన రాష్ట్రాల బిల్లును రాష్ట్రపతి తిరస్కరించవచ్చా? తిరస్కరించవచ్చు. సవరణలు చేయమని అడగవచ్చు. ఆమోదించాలి. బిల్లును ఆపవచ్చు. సమాధానము ఆమోదించాలి. భారత సమాఖ్యలో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే క్రింది వాటిలో రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ను సవరించాలి? 1వది, 4వది, 6వది, 1 మరియు 2. సమాధానము 1 మరియు 2. భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ను పరిశీలించేందుకు ఏర్పాటైన ఎస్ఆర్సీకి ఎవరు అధ్యక్షత వహించారు? సర్దార్ పటేల్, నెహ్రూ, అంబేడ్కర్, ఏజాల్ అలీ. సమాధానము ఏజాల్ అలీ. ఏజాల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953 డిసెంబర్ 22, 1955 సెప్టెంబర్ 30, 1956 ఆగస్టు 10, 1950 జనవరి 26. సమాధానము 1953 డిసెంబర్ 22. ఏజాల్ అలీ కమిషన్ సిఫార్సులు 1955 సెప్టెంబర్ 30న సమర్పించారు. 1956 నవంబర్ 1 నుండి అమలు. రాష్ట్రాలను పార్టు ఏ, బి, సి, డిలు అని వర్గీకరించడాన్ని నిషేధించింది. పైవన్నీ సరైనవి. సమాధానము పైవన్నీ సరైనవి. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? 24 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 26 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. సమాధానము 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం ను భారతదేశంలో విలీనం చేశారు? 35, 34, 42, 2. సమాధానము 35. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో విలీనం కాకుండా విలీనాన్ని వ్యతిరేకించిన సంస్థానాలు ఏవి? హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్. పైవన్నీ. సమాధానము పైవన్నీ. హైదరాబాద్ సంస్థానాన్ని ఏ చర్య ద్వారా భారత్లో విలీనం చేశారు? ఆపరేషన్ పోలో, ఆపరేషన్ దక్కన్, ఆపరేషన్ బ్లూ స్టార్, ఆపరేషన్ డిసార్ట్ పాక్స్. సమాధానము ఆపరేషన్ పోలో. ధార్ కమిషన్ను ఎందుకు ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు గురించి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి,
భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల గురించి పైవేవి కావు. సమాధానము: భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల గురించి జీవీపీ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948, 1947, 1950, 1953. సమాధానము: 1948. ఏజల్ అలీ కమిషన్ ద్వారా దేశాన్ని ఎన్ని రాష్ట్రాలుగా, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు? 23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. 24 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. సమాధానము: 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. గోవా రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1960, 1967, 1987, 1962. సమాధానము: 1987. 1972లో ఏర్పాటు చేసిన రాష్ట్రాలు మణిపూర్, త్రిపుర, మేఘాలయ. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాలు ఎన్ని? ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏ రోజు తిరస్కరించింది? జనవరి 30, 2014, ఫిబ్రవరి 18, 2014, ఫిబ్రవరి 20, 2014, మార్చి 1, 2014. సమాధానము: జనవరి 30, 2014. తెలంగాణ ఏర్పాటు కోసం బోమ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? గులాం నబీ ఆజాద్, కపిల్ సింబాల్, జైరాం రమేష్, సుశీల్ కుమార్ షిండే. సమాధానము: సుశీల్ కుమార్ షిండే. శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు నియమించారు? ఫిబ్రవరి 3, 2010న నియమించారు. డిసెంబర్ 9, 2010న నియమించారు. జూన్ 2, 2013న నియమించారు. ఫిబ్రవరి 18, 2014న నియమించారు. సమాధానము: ఫిబ్రవరి 3, 2010న నియమించారు. శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు నివేదిక ఇచ్చారు? డిసెంబర్ 30, 2010న నివేదిక ఇచ్చారు. ఏప్రిల్ 10, 2010న నివేదిక ఇచ్చారు. ఫిబ్రవరి 18, 2014న నివేదిక ఇచ్చారు. ఫిబ్రవరి 20, 2014న నివేదిక ఇచ్చారు. సమాధానము: డిసెంబర్ 30, 2010న నివేదిక ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఎంతమంది? 5, 4, 6, 3. సమాధానము: 5. జోనల్ కౌన్సిల్స్, ప్రాంతీయ మండలాలు ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1956. 5వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1954. 10వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1961. 4వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1955. సమాధానము: 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1956. దేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించారు? 4, 5, 6, 8. సమాధానము: 6. ఈశాన్య రాష్ట్ర మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1971, 1972, 1982, 1983. సమాధానము: 1971. జోనల్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రధాని, రాష్ట్రపతి, హోంమంత్రి, ఉపరాష్ట్రపతి. సమాధానము: హోంమంత్రి. పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ఏ ప్రకరణలలో పొందుపరచబడ్డాయి? 12 నుండి 35, 5 నుండి 11, 36 నుండి 51, 1 నుండి 4. సమాధానము: 5 నుండి 11. మొట్టమొదటిసారిగా భారత పౌరసత్వ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1955, 1954,
1965 1950 సమాధానము 1955 1955 భారత పౌరసత్వ చట్టం ద్వారా ఈ విధంగా భారత పౌరసత్వాన్ని పొందలేము. జన్మతః పౌరసత్వం, రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం, సహజీకృత పౌరసత్వం, భారతీయ వృత్తులను కొనసాగించుట ద్వారా. సమాధానము భారతీయ వృత్తులను కొనసాగించుట ద్వారా. 1955 భారత పౌరసత్వ చట్టం ద్వారా ఈ క్రింది విధంగా భారత పౌరసత్వాన్ని కోల్పోవడం జరగదు. పరిత్యాగం, అంతమగుట, అంతం చేయుట, మరణం. సమాధానము మరణం. 1955 భారత రాజ్యాంగం పౌరులకు ఏ విధమైన పౌరసత్వాన్ని ఇచ్చింది? ఏక పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం, బహుళ పౌరసత్వం, 2 మరియు 3. సమాధానము ఏక పౌరసత్వం. భారతదేశంలో పౌరసత్వం ఏ విధంగా లభిస్తుంది? జన్మతః పౌరసత్వం, నమోదు ద్వారా పౌరసత్వం, సహజీకృత పౌరసత్వం. పైవన్నీ సరైనవే. సమాధానము పైవన్నీ సరైనవే. పౌరసత్వ హక్కులు స్వభావరీత్యా ఎటువంటివి? రాజకీయ పరమైనవి, చట్టబద్ధమైనవి, సామాజికపరమైనవి, నైతికపరమైనవి. సమాధానము చట్టబద్ధమైనవి. చట్టం ద్వారా పౌరసత్వ హక్కులను ఎవరు నియంత్రించగలరు? సుప్రీంకోర్టు, పార్లమెంట్, క్యాబినెట్, రాష్ట్రపతి. సమాధానము పార్లమెంట్. భారత పౌరులే కాక విదేశీయులు కూడా అనుభవించే ప్రాథమిక హక్కు ఏది? 14, 20, 21. పైవన్నీ. సమాధానము పైవన్నీ. 1950 జనవరి 26 నాటికి భారతదేశంలో నివసించే వారంతా భారతీయులే అని ఏ ప్రకటన తెలుపుతుంది? 5, 6, 7, 8. సమాధానము 5. పౌరసత్వం చట్టం ఎన్నిసార్లు సవరించబడింది? 1, 2, 3, 4. సమాధానము 4. సహజీకృత పౌరసత్వం పొందుటకు విదేశీయులకు ఈ క్రింది అర్హతలుండాలి. 8వ షెడ్యూల్లోని పేర్కొనబడిన భాషలలో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం ఉండాలి. 10 సంవత్సరాల స్థిర నివాసం ఉండాలి. అంతకు ముందుగల పౌరసత్వాన్ని వదులుకోవాలి. పైవన్నీ. సమాధానము పైవన్నీ. ప్రవాస భారతీయ దివాస్ను ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 15, జనవరి 9, జనవరి 8, జనవరి 15. సమాధానము జనవరి 9. నమోదు ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందకోరే వ్యక్తి భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి? 10, 5, 15, 11. సమాధానము 5. ప్రవాస భారతీయులకు భారత సంతతి వారికి మధ్య తేడా ఏమిటి? ప్రవాస భారతీయులకు భారత పాస్పోర్ట్ ఉంటుంది. భారత సంతతికి చెందిన వారికి రాజకీయ హక్కులుండవు. భారత సంతతి వారికి ఎన్ఆర్ఐలతో సమాన హక్కులుంటాయి. పైవేవి కావు. సమాధానము ప్రవాస భారతీయులకు భారత పాస్పోర్ట్ ఉంటుంది. ద్వంద్వ పౌరసత్వంకు సంబంధించి వాస్తవాలు ఏవి? భారత సంతతికి చెంది విదేశాలలో ఉన్నవారు వీరికి వీసాపరమైన ఇబ్బందులు తగ్గించుటకు చేసిన చట్టం. ద్వంద్వ పౌరసత్వంలో ఓటింగ్ హక్కులుండవు. ద్వంద్వ పౌరసత్వం 2005 డిసెంబర్ 2 నుండి అమలులోకి వచ్చింది. పైవన్నీ సరైనవే. సమాధానము పైవన్నీ సరైనవే.